హై 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 కాస్త జాగ్రత్తగా నడపరా. ఏ బండి బోల్తా పడితే పోతానేమోనని భయంగా ఉందా ఏంది? 80 ఏళ్లు దాటాయి. ఈ రోగాలతో రుష్టులతో ఎప్పుడు పోతానా అని ఎదురు చూడ్డం తప్ప బ్రతుకు మీద నాకు ఆశ ఎట్లా ఉంటుందిరా? మరెందుకే అంత భయపడతానువో? ఏమోరా, ఎందుకో తెలియదు గాని ఏదో జరగబోతున్నట్టు అనిపిస్తుందిరా. కాస్త మెల్లగా పోనివ్వు. హై 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 ఇదిగో ఇప్పటికే చాలా జాగ్రత్తగా నడిపిస్తున్నా. ఇంతకన్నా జాగ్రత్తగా అంటే దిగి నడుచుకుంటూ వెళ్తాం మంచిది. సర్లే, చెప్పినా నువ్వు వింటావా? హై 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 సర్లే కాని తల్లి లేని పిల్ల, పైగా ఆడపిల్ల, ఎంత కష్టం వచ్చినా దీన్ని కన్నీరు పెట్టనివ్వకు. కంటికి రెప్పలా కాపాడుకో. అట్టాగేలే. అయినా దాని ఆలనా పాలన చూసుకోవడానికి నువ్వు ఉండవుగా. రేపో మాపో పోయేదాన్ని నేనెన్నాళ్ళుంటాన్రా? నేను పోయినా తల్లి లేని లోటు లేకుండా చూసుకోమని చెప్తున్నాను. నువ్వెక్కడికి పోతావే? 100 ఏళ్ళు. పరమేశ, పరమేశం ఎక్కడున్నావురా? అయ్యో పరమేశం, పరమేశం, అయ్యో పరమేశం, ఒరే పరమేశం, తొందరగా రారా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,